वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्रीरामपत्नी जनकस्य पुत्री सीतांगना सुंदर कोमलांगी। श्रीरामपत्नी जनकस्य पुत्री सीतांगना सुंदर कोमलांगी। भूगर्भजाता भुवनैकमाता भूगर्भजाता भुवनैकमाता वधूवराभ्यां वरदा भवन्तु वधूवराभ्यां वरदा भवन्तु वधूवराभ्यां वरदा भवन्तु वधूवराभ्यां वरदा भवन्तु। ఇంకేం కావాలే చాలే ఇది చాలే ఇంకై నువ్వే వచ్చి వాలాలే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను ఇంకేం కావాలే చాలే ఇది చాలే ఇంకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే ఊహలకు దొరకని సొగసా ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా నీ కనుల మెరుపుల వరసా రేపినది వయసున రభసా నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ నీ ఎదుట నిలబడు చనువే వీసా అందుకుని గగనపు కొనలే చూసా ఇంకేం కావాలే చాలే ఇది చాలే ఇంకే నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే కదలని महास्महीति चंद्रमसौ नक्षत्राणितो वस्थायात् महास्महि प्रथया मातरो धर्म అదే సారీ ఎదురుకుండా కాస్త బెండ్ అయ్యి
ఇది కొద్ది గంట సరిపోదు వాళ్ళు కూడా ఉడికాలి. నువ్వు చెప్పాలి నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ. మేడం కొద్దిగా పైకి లేచి అబ్బాయి వెనక్కి జరుగు. ఆ పళ్ళెం పక్కన పెట్టి ఒక పళ్ళెం తీసేసి ఎవరన్నా వచ్చారా? ఇదిగో వాడు కాదంతా ఏదో చెప్పుకుంటున్నాడు ఆయన కాసేపు చెప్పు. చరిత బ్రహ్మచర్యోహం కృతజ్ఞ. మీ స్నేహితుని కానీ తండ్రిని కానీ అడగాలి. కాశీకి పోతున్నాను పర్మిషన్ ఇవ్వమని అడగాలి. అంటే ఇప్పటి వరకు మనం చెప్పాం కదా, ప్రాజాపత్య సౌమ్య ఆగ్నేయ వైశ్వదేవ గోదానం బ్రహ్మచర్య వ్రతాలు ఉన్నాయి కదా. ఈ వ్రతములు వ్రత ఉత్సర్జనములు అప్పుడు వాళ్ళు దూతలాగా వస్తారు కన్యాదాతలు. చేపట్టుకో సాలంకార గుర్తు పెట్టుకును. కన్యాం దాస్యామితే ద్విజ పాణిం గృహీత్వా సాగ్నిస్త్రం గచ్చస్వ ఆగచ్చ మద్గృహం. బావగారు కాశీ పోతే ఉంది, శాస్త్రాలు అంటారు, వేదం అంటున్నారు, ఈ 12 సంవత్సరాలు పడతాయి మళ్ళీ. కాబట్టి మక్కాయినిచ్చి తెలియదు పాణిగ్రహణం చేస్తాం. రేపు ఉదయం 9:58 మంచి ముహూర్తం ఉన్నది. మక్కాయినిచ్చి పాణిగ్రహణం చేస్తాం. బావగారు కాశీయాత్రను విరమించుకోండి. ఇటువంటి కెమెరా చూడండి మురళి గారు. కన్యాదాత కూడా చేయి పట్టుకొని చెప్పండి. అల్లుడు గారి చెప్పండి. సాలంకారాం అమసుతాం కన్యాం. ఇదంతా కూడా కన్యాదాత చేయవలసినటువంటి విధానం అన్నమాట. బావుమరిదిని తీసుకొచ్చి కాస్త పెద్దవాళ్ళు అలవాటు చేశారు, మేమే కాదు. ఎంతో పూర్వం చేయించే వాళ్ళంతా పురోహితులు కూడా బావుమరిది కాళ్ళగలగాలని బావుమరిస్తూ ఉంటారు. ఇది కన్యాదాత చెప్పాల్సిన మాట. సాలంకారాం మమ సుతాం కన్యాం దాస్యామితే ద్విజ పాణిం గృహీత్వా సాగ్నిస్త్వం ఆగచ్చ గచ్చస్వ మద్గృహం. ఏం చెప్తున్నాడు తెలుసా? పాణిం గృహీత్వా, కన్యనిచ్చి పాణిగ్రహణం చేస్తా, నా గృహానికి వేయించెయ్యి, నా గృహంలో కన్యాదానం చేస్తున్నా అని చెప్పి పిలుస్తున్నాడు మీ మామగారు. వెళ్తావా? కాశీ పోతావా? బెల్లంగడ్డ తీసుకో. బెల్లంగడ్డ సార్ ఒకసారి బెల్లంగడ్డ తీసుకో. బావగారు గడ్డం కింద కొట్టు గట్టిగా పట్టుకో. బావగారు కాశీయాత్ర నిర్మించుకోండి. మా అక్కయ్యనిచ్చి రేపు ఉదయం పాణిగ్రహణం చేస్తాం. మీ పనులన్నీ కూడా మా అక్కయ్య చాలా చక్కగా చేస్తుంది. వేడివేడిగా వండి పెడుతుంది, బాగా ఉతికి పెడుతుంది. కళ్యాణ్ బంగారం తెచ్చి అలంకారం చేశాం. కాబట్టి మా అక్కయ్యను పాణిగ్రహణం చేసుకో బావగారు అని అడుగు. చూసావా ఎన్ని విధాలు అడుగుతున్నాడో. ఓకే అంటే మెల్ల కొరకాలి. బావగారు బావగారు కాశీయాత్ర నిర్మించుకోండి. కొంచెం ముందుకు రారా అయ్యా నువ్వే అంటే ఇంకొంచెం రిక్వెస్ట్ గా చేయండి అని అబ్బాయి అడిగినా ఒప్పుకుంటే కొరకాలి. అర్చన ప్రార్థన ప్రియమేద స్వచ్ఛత అత్యంత ప్రభావితము పూర్వం ఆడదనం పెట్టి అక్షరం చేసేది చిత్రీకరిస్తారు. శాంతి పుష్టాంగీశ్వరీ ఈశ్వరీ యోగప్రయ శ్రీ వస్త్రాలు తీసుకుంటారు. కాశీయాత్ర మహోత్సవాన్ని పురస్కరించుకొని బావమరిదిని ఆశీర్వదించి ప్యాంటు షర్టు పట్టుకుని ఒకసారి ఇద్దరు ప్రతిష్టతి పట్టుకో. బావగారు చేపట్టుకొని ముహూర్తం అయ్యేదా కాపాడాలి ఆయన. నువ్వు ఎక్కడ పోకుండా చూసుకుంటా.
నిలబడి నన్ను నువ్వు కరుణించేవా ఇంకేం కావాలే చాలే ఇది చాలే ఇంకే నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నారే ఇంకేం కావాలే చాలే ఇది చాలే ఇంకే నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం మా ఇళ్ళలేత మా వెళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే అక్షింతలే జనకస్య పుత్రీ సీతాత్మనాశూరగౌరాంగి భూవద్భజాతా భువైకమాతా వధూవరాభ్యాం వరదా భవంతు శివస్య పత్ని గిరిరాజపుత్రీ శుభకర్తవ్యాం భరద్విభూషితా కళ్యాణగౌరీ శుభమంగళాఢ్యా వధూవరాభ్యాం వరదా భవంతు ఆర్య శ్రీ చాంద్రమాణ క్రోధినామ సంవత్సర భావనదేవ్ 9:58 ఉత్తరాభాద్ర నక్షత్ర వేషయుక్త పుష్కరాల సమరంలో నెల్లూరు జిల్లా కావలిపట్టణ వాస్తవ్యులు మహారాజరాజశ్రీ ఆదూరు వెంకటరమణ శ్రీమతి ధర్మపత్రి కుంకుమ శోభితులైనటువంటి జానకీ దంపతుల సుపుత్రికావు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వసుంధర ఆమె కన్యారత్నమును హైదరాబాద్ ఏఎస్ రావు నగర వాస్తవ్యులు శ్రీమతి గోడపాటి అతగారు కీర్తిశేషుడు లక్ష్మీనారాయణ శర్మగారుల సుపుత్రుడకు చిరంజీవి ప్రవీణ్ కుమార్ శర్మగారు శ్రీమతి ధర్మపత్రి కుంకుమ శోభితులైనటువంటి లక్ష్మీ దంపతుల సుపుత్రుడు చిరంజీవి ప్రవీణ్ కుమార్ శర్మ అను వరుడకు ఇచ్చి కావని టీటీడీ కళ్యాణ మండపం నందు యొక్క శుభముహూర్తము జరుగుతున్న దైవజ్ఞులచే వేద బ్రాహ్మణులచే నిశ్చయించడమైనది కావున తామెల్లరూ బంధుమిత్ర సపరివార సమేతముగా చేసి మాకే విషయం మదర్పిత చంద్రరామురాజు సత్కారము స్వీకరించి నూతన వధూవరులను ఆశీర్వదించ ప్రార్థన. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు సనసన్నగా రుసరుసలు వియ్యాల వారి విసవిసలు సాధు చూసి
చకచకాడే జూదశిఖామణులు పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు తమ నిగనిగనగలను పదుగురి ఎదురుగా ఇదిగిదిగో అని చూపెడుతూ తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా ఆకాశం దిగి వచ్చి ఓడమాటి వాదరాలు వివాహ మహోత్సవ ఆహ్వాన శుభలగ్న పత్రిక శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖోహచించనీక నిరంతరం మంగళమాతరోతు కళ్యాణం కమనీయగోపలకరై ఆర్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురపురో ప్రోషిషోనగ్రహం ఆహ్వోక్తం గణబంధనం దశపురం మాంగళ్యసూత్రాన్వితం సీతారామయో వివాహ సమయే యయాజితం మంగళం ఆర్యా స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర భావన మాస శుద్ధ తృతీయులు శరీరు తేదీ ఆదివారం ఉదయం 2/3/2025 సంవత్సరం ఉదయం 9:58 నిమిషాలకు ఉత్తరాభాద్ర నక్షత్రయుక్త మేషరత్న పుష్కరామ సమరంలో హైదరాబాద్ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ వేదవంతులైనటువంటి హరిమెన్న రవికుమార్ శర్మ శ్రీమతి ధర్మపత్ని లక్ష్మీ దంపతుల సుపుత్రుడు శ్రీమతి కనకలత కీర్తిశేషులు లక్ష్మీనారాయణ గారుల సుపుత్రుడు చిరంజీవి ప్రవీణ్ కుమార్ శర్మ అనుగుణకు నెల్లూరు జిల్లా కావలపట్టణ వాస్తవ్యులు ఆదూరు వెంకటరమణ శర్మ శ్రీమతి ధర్మపత్ని జానకీ దంపతుల సుపుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వసుంధరామ కళ్యాణం నుంచి కావలి ట్రంపురోడ్డు టిటిడి కళ్యాణ మండపం నందు యొక్క శుభముహూర్తము జరుగునట్టుగా దైవజ్ఞే వేద బ్రాహ్మణులే నిశ్చయించడమైనది కావున మీ ఆగమనామరాజులు దరిమేడ రవికుమార్ శర్మ శ్రీమతి ధర్మపత్ని లక్ష్మీ దంపతులు మీ భవదీయులు శ్రీమతి కోడపాటి లత గారు మంగళం మహతు శుభం 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 ఉత్తరార్థం శ్రీకృతం మయా కన్యావరోహణ విధౌ నిశ్చితత్వం మీ భవ మీరు అందజేసినటువంటి శుభలగ్న పత్రిక ఇవ్వండి. శుభలగ్న పత్రిక ఇప్పుడే మాకు అందినది కావున ముహూర్తములకు ఏర్పాట్లు చేసి లేఖలు చేయవలసింది. ఇది వరగరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం మా ఇళ్ళలేత మా విళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే నా వెంట పెట్టినట్లయితే జాత సంరక్షణార్థం బయలుదేరానికి సమయం వచ్చింది. దశరథ ఈ పుత్రుడు పంపించలేదని వైట్లో ఊడింది జాత సంరక్షణ ఇలా చేస్తాను ఎక్కువ జరుగుతున్నది, అక్కడ కూడా మీరు పాల్గొనాలని చెప్పి ఆ విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తిని తీసుకొని అయోధ్యానగరం నుంచి ఈ యొక్క యాగ సంరక్షణ అంతా కూడా చేసుకుంటూ నిజానగరంలోకి ప్రవేశిస్తున్నారు రామచంద్రుడు వారు. ఇట్లా లేచి నిలబడము యజ్ఞాన్ని చేసి సంకల్పం చేశారు. ఎవరైనా కూడా యజ్ఞం చేయాలంటే ముందు పూజ చేయాలి. భూమి నుండి ప్రారంభం చేస్తే కానీ యాగం చేయడం సంకల్పం లేదు. ఆ నవధాన్యాలన్నీ మనం పండిస్తూ ఆయన నాగేళ్ళు తీసుకొని తిరుగుతూ ఉన్నాడు. 2-3 వర్షాలు దిగాడట. 4వ వర్షం వచ్చేసరికి ఆ నాగేళ్ళు చూస్తే ఇక్కడ అసలు మందహాసం తీసుకుంటారు జనక మహారాజు గారికి. ఆవిడే ఆ అయ్యో ఎటువంటి మీరు
అంటున్నావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారమాయనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే శ్రీవల్లి, నవ్వే నవరత్నమాయనే. అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను, నీ వెనకే ఎప్పుడు పడుతూ ఉన్నాను. ఎవ్వరికి ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను. ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే, ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే. చూపే బంగారమాయనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే శ్రీవల్లి, నవ్వే నవరత్నమాయనే. अथ श्रेसूक्तम्। ॐ हिरण्यवर्णाम् हरिणीम् सुवर्णरजतस्रजाम् चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो महावः। ताम् महावः जातवेदो लक्ष्मीमनपगामिनीम्। यस्याम् हिरण्यम् विन्देयङ्गामश्वम् पुरुषानहम्। अश्वपूर्वाम् रथमध्याम् हस्तिनादप्रबोधिनीम्। श्रियम् देवीमुपह्वये श्रीर्मा देवीर्जुषताम्। ताम् सोऽस्मिताम् हिरण्यप्राकारामार्द्राम् ज्वलन्तीम् तृप्ताम् तर्पयन्तीम्। पद्मे स्थिताम् पद्मवर्णाम् तामिहोपह्वये श्रियम्। चन्द्राम् प्रभासा यशसा ज्वलन्तीम् श्रियल्लोके देवजुष्टामुदाराम्। ताम् पद्मिनीमीम् शरणमहम् प्रपद्ये लक्ष्मीर्मे नश्यताम् त्वाम् वृणे। आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः। शतमानम् भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति। शतमानम् भवति शतमानकम् शतमानम् भवति शतायुः शतायुर्भवति शतमानकम् शतमानम् भवति शतायुः। शतमानमिति शतमानम् भवति शतायुः शतायुर्भवति शतायुः पुरुषः पुरुषः शतायुर्भवति शतायुः पुरुषः। शतायुः पुरुषः शतायुः शतायुः पुरुषः शतेन्द्रियः शतेन्द्रियः पुरुषः शतायुः पुरुषः शतेन्द्रियः। शतायुरिति शतायुः पुरुषः शतेन्द्रियः शतेन्द्रियः पुरुषः शतेन्द्रिय आयुष्यायुषि शतेन्द्रियः पुरुषः शतेन्द्रिय आयुषि। शतेन्द्रिय आयुष्यायुषि शतेन्द्रियः शतेन्द्रिय आयुष्येवैवायुषि शतेन्द्रियः शतेन्द्रिय आयुष्येव।
शतेन्द्रिय इति शत इन्द्रियः आयुष्येवैवायुष्यायुष्येवेन्द्रिय इन्द्रिय एवायुष्यायुष्येवेन्द्रिये येवेन्द्रिय इन्द्रिय एवैवेन्द्रिये प्रतिप्रतीन्द्रिय एवैवेन्द्रिये प्रति इन्द्रिये प्रतिप्रति इन्द्रिय इन्द्रिये प्रतितिष्ठति तिष्ठति తెలియదే తెలియదే ఇది వరకెప్పుడైన మనసుకే ప్రేమొకటుందని నిజమిదే రుజువిదే ఎదలో మొదలైంది అలజడే ఏమౌనో అని పరిచయముక విల్తగా మలిచెను కలిసేతగా మరి మరి తలచే నిన్నిలా మరువలేనంత అడుగులు ఎటు సాగినా అడుగును నిన్ను తెలుసునా గడిచిన మన సమయము నిజముగా నిలిచేనా పద పదమని మనసు ఇప్పుడిలా జతపడమని అడుగుతోందిగా అరే 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 ఎందుకో ఇలా కుదురుగా నన్ను ఉండనీదుగా పలికిన ప్రతి మాటలో తెలిసెను ప్రేమే ఇలా ముడిపడి వెంటనే నన్ను విడిపోతే ఎలా బదలదు మదిలోన మొదలైన వేదన మరణములోనైన లేదేమో ఈ యాతన దొరికిన వరమన్నది నా సొంతం కాదని తెలిసి మనసున ఉరిమినదే ఆ మేఘం కనులలో తడిసి ఎదసడి అడిగనే నిలవవే బదలనే కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజి తరుణి అందాల రమణి వినగాని కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది పసిడి కాంతులలో పద్మావతమ్మ పసి ప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మా కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం
అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవాన పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది. జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా. మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం మిఠుదేవిగా. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. లగ్నమునందే మనసు లగ్నమయేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం. సిరులాలి వేడికి మరుల పూబోనికి కట్టవయ్య స్వామి దీక్షా కంకణం. అది ఏ పెండికి అంకురార్పణం. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి. అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి. పేరుగన్న పెరుమాళ్లకు పెదవి తీపి చేయరే. అన్నుల మిన్నల ముద్దుకు నేడు అలమటించు స్వామి పెదవి తీపి చేయరే. రెండు నిండు చందమామలు ఎదుటనున్న సమయం. స్వామి ఉల్లమందు ఉప్పొంగెను ఉల్లాసపు సంద్రం. తాళలేని తహతహలు తలపు దాటి తొంగి చూడ తనకు తాను జారిపోయే తెరచేలము. తరలి తరలి తానే వచ్చే సుముహూర్తపు ఆ శుభ సమయం. ఇద్దరు
ఇద్దరమ్మలు నీకు చెలిమి ఉన్నారయ్యా, అప్పనయ్యనాడు అప్పగించేనయ్యా. లోకాల కప్పడగు వెంకటాద్రీషుడా, స్వామి లోకాల కప్పడగు వెంకటాద్రీషుడా, లోకువా చేయకు ఇంటి ఇంతులను, సృష్టి రక్షణలోనే దృష్టి సాగించక ఇష్ట సఖులను కూడా ఇంపుగా చూడవయ్యా, ఇంపుగా చూడవయ్యా. రోజుల పెళ్లి అమ్మండి పెళ్లి, తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి, వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి, వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి. తుమ్మెదలాడే గుమ్మల జడల